Hi, hello, Andariki Namaskaram. Welcome to our channel. Today we are going to learn about the new topic, that is control statement, right? In previous video we have discussed about the flowchart, right? ఈ రోజు మనం ఈ వీడియోలో కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ద ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ కెన్ బి కంట్రోల్డ్ బై ది కండిషనల్ స్టేట్మెంట్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్ ఆర్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్. అంటే ఒక ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ ని ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి. దాన్ని మనము కంట్రోల్ స్టేట్మెంట్ అని అంటున్నాం. ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్ గురించి ఇప్పుడు మనం ఈ రోజు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అందులో మనకు బేసికల్ ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇఫ్ ఎల్స్ బ్లాక్స్ అనేవి, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనేవి, ఈ 3 కండిషన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో మీకు క్లారిటీగా అర్థమయ్యేలా నేను VS Code లో ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తా. సో దట్ పర్పస్ I need to open VS Code. I need to create a file name as if.py. ఎప్పుడైనా ఒక ఫైల్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు VS Code లో .py అని మనము అక్కడ ఫైల్ నేమ్ ని డిస్ప్లే చేయాలి టైటిల్ గా. అప్పుడే మనము ప్రోగ్రామ్ ని ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పుడు .py అని పెట్టకపోయినాం అనుకో, అది మనకు ఇట్లా రెడ్ లైన్ లా మనకు డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్ లో. దాని పర్పస్ అలా కావద్దు అన్నప్పుడు మనము .py అని మనము లాస్ట్ లో ఇండికేట్ చేయాలి, డిస్ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇఫ్ కండిషన్ అంటే ఏంటి నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ అంటే ఇఫ్ కండిషన్ అనే ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడైతే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ ద సేమ్ ఇండెంటేషన్. అంటే ఏం లేదు, ఇఫ్ కండిషన్ అంటే ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది అంటే ఎప్పుడైతే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది విత్ సేమ్ ఇండెంటేషన్ తోటి ఉన్నప్పుడు ఆ కోడ్ అనేది ఆ కండిషన్ అనేది చెక్ చేసుకొని ఆ కండిషన్ ట్రూ అయింది అనుకో, విత్ సేమ్ ఇండెంటేషన్ తోటి అది అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది. అంటే ఏం లేదు, బేసికల్ ఇఫ్ కండిషన్ అంటే ఆ కండిషన్ అనేది ట్రూ అయితే విత్ సేమ్ ఇండెంటేషన్ తోటి అప్పుడు అది అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక నేను నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్, నేను నా పేరు ఇస్తున్నా, కండిషన్ చెక్ చేస్తున్నా. ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సిద్ధార్థ అని ఇచ్చిన ఇఫ్ కండిషన్ ని వాడుతున్నా. ఇక్కడ నేను ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయితేనే కదా మనకు ఇట్ ఈస్ ట్రూ అని నేను డిస్ప్లే చేస్తున్నా. దీన్ని నేను సేవ్ చేసి రన్ చేస్తా. అంటే ఇక్కడ నేను ఇన్పుట్ ని ప్రొవైడ్ చేసిన నేమ్ అనే వేరియబుల్ లో నా నేమ్ ని సర్టెన్ క్యారెక్టర్ ని ప్రొవైడ్ చేసిన సిద్ధార్థ అని. ఒకవేళ నేను ఇఫ్ కండిషన్ ని చెక్ చేస్తున్నా, అంటే ఒక కండిషన్ చెక్ చేస్తున్నా, అంటే ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు సిద్ధార్థ అయితే గనక ప్రింట్ చేస్తున్నా ఇట్ ఈస్ ట్రూ అని. అంటే ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఎప్పుడైతే ఒక పర్టికులర్ కోడ్ అనేది ట్రూ అయినప్పుడు విత్ సేమ్ ఇండెంటేషన్ తోటి, అంటే సేమ్ ఇండెంటేషన్ తోటి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కోడ్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండెంటేషన్ అంటే ఏం లేదు, అంటే ఇండెంటేషన్ అంటే ఒక స్పేస్. ఇప్పుడు మనము స్పేస్ ఇక్కడ ఎంటర్ చేయగానే ఎగ్జాక్ట్ ఇక్కడ వచ్చింది స్పేస్, నేను ఇక్కడ చూపించింది అనుకో, దీన్ని సేవ్ చేసి రన్ చేస్తుంది. చూడండి మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్. చూడండి ఇక్కడ మనకి ఇండెంటేషన్ ఎర్రర్ చూపిస్తుంది. అదే మనము ఇక్కడనే కాలన్న కాడ ఎంటర్ ప్రెస్ చేస్తే గనక, ఇప్పుడు రన్ చేసి చూస్తే గనక ఇండెంటేషన్ అండ్ ఎర్రర్ అనేది చూపించదు. సో ఎప్పుడైనా మనం ఒక కోడ్ ని రన్ చేసేటప్పుడు ఇండెంటేషన్ ఎర్రర్ ఎక్కడ వస్తుందో మనం బేసికల్ గా లైన్ ని చెక్ చేసుకోవాలి. ఇలా ఈ వేలో మన ఇఫ్ కండిషన్ అనేది వర్క్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇఫ్ కండిషన్ మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే మన 2 బ్లాక్స్ అనేవి ఉన్నాయి. ఇఫ్ అనే ఒక బ్లాక్, ఎల్స్ అనే ఒక బ్లాక్ కదా. అంటే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకో, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అప్పుడు రిమైనింగ్ కోడ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది, అంటే ఎల్స్ స్టేట్మెంట్ లోకి వెళ్ళదు. ఒకవేళ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకో, ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తే కనుక I need to give a equals to
20 అని ఇచ్చిన ఒక ఏ అనే వేరియబుల్లో. ఇఫ్ లాస్ట్ టైం మీకు చెప్పిన కదా యూజర్ నుంచి టూ నెంబర్స్ ని తీసుకోవాలని. సో అదే విధంగా నేను b ఈక్వల్స్ టు 20 ఇచ్చిన, a ఈక్వల్స్ టు 20, b ఈక్వల్స్ టు 20 ఇచ్చిన. ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నా. ఇఫ్ a ఈక్వల్స్ టు 20 అయింది అనుకో, ప్రింట్ చేస్తున్నా ఏమనంటే లైక్ దే ఆర్ ఈక్వల్ అని. ఒకవేళ కనుక అది ఫాల్స్ అయితే కనుక ఎల్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. దానికోసం నేను ప్రింట్ చేస్తున్నా లైక్ నాట్ ఈక్వల్ అని డిస్ప్లే చేస్తున్నా. దీన్ని నేను సేవ్ చేసి రన్ చేస్తా. చూడండి, ఏ అనే వేరియబుల్ 20 నేను వాల్యూ స్టోర్ చేసిన, బి అనే వేరియబుల్లో 20 వాల్యూ స్టోర్ చేసిన. కండిషన్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నా ఏ అనే వేరియబుల్ అనేది ఈ 20కి ఈక్వల్ గా ఉందా అంటే నాకు ఇక్కడ 2 అని డిస్ప్లే అయింది. ఒకవేళ నేను ఇక్కడ బి అని ఇచ్చి సేవ్ చేసి రన్ చేస్తా. చూడండి, దే ఆర్ ఈక్వల్ అని డిస్ప్లే అయింది. అంటే ఏ అనే వేరియబుల్ బి అనే వేరియబుల్ కి ఈక్వల్ గా ఉంది. అప్పుడు ఇఫ్ కండిషన్ అనే ఎగ్జిక్యూట్ అయ్యి దే ఆర్ ఈక్వల్ అని ప్రింట్ చేసింది. ఒకవేళ నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 30 అని డిస్ప్లే చేసిన, దీన్ని నేను సేవ్ చేసి రన్ చేస్తా. అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. అంటే నాట్ ఈక్వల్ అని మనకు అవుట్పుట్ లో డిస్ప్లే అయింది. అంటే ఎట్లా డిస్ప్లే అయింది అంటే ఏ అనే వేరియబుల్ లో 20 వాల్యూ స్టోర్ చేసినాం, బి అనే వేరియబుల్ 30 వాల్యూ స్టోర్ చేసినాం. ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాం ఏ ఎంత 20 ఈక్వల్స్ టు 30 కాదు. సో ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎలిమినేట్ అయిపోయి ఎల్ స్టేట్మెంట్ లోకి వెళ్తుంది. అప్పుడు 20 ఈక్వల్స్ టు 30 అంటే దే ఆర్ నాట్ ఈక్వల్. సో ఎల్ స్టేట్మెంట్ లోకి వెళ్ళిపోయి దే ఆర్ నాట్ ఈక్వల్ అని మనకు డిస్ప్లే చేస్తుంది. మనకు ఇఫ్ ఎలిఫ్ ఎల్ స్టేట్మెంట్ అనేవి మనకు ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అనేవి మనకు 3 బ్లాక్స్ కదా, అవి ఎలా వర్క్ అవుతుంది అంటే మనము ఎక్కువ 3 or more బ్లాక్స్ ని మనము లైక్ డిస్ప్లే చేయాలి అని అన్నప్పుడు అప్పుడు మనము ఈ ఎఫ్ ఎల్స్ ఎలిఫ్ ని యూజ్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు మనము ఎక్కువ బ్లాక్స్ ని క్రియేట్ చేయాలన్నప్పుడు ఎలిఫ్ బ్లాక్ ని యూజ్ చేస్తాము. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకో, ఎల్స్ ఎలిఫ్ కండిషన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. ఒకవేళ కనుక ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి ఎలిఫ్ కండిషన్ ట్రూ అయింది అనుకో, ఎల్స్ కండిషన్ అనేది ఎల్స్ బ్లాక్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఒకవేళ కనుక ఈ ఇఫ్ ఎలిఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకో, ఎల్స్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ నుంచి నేను 3 ఇన్పుట్ ని తీసుకుంటున్నా, లైక్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ గా ఎంటర్ ద నెంబర్. దీని కాపీ చేస్తా. పేస్ట్ చేసిన బి అని సి అని 3 వేరియబుల్స్ లో నేను యూజర్ నుంచి 3 ఇన్పుట్స్ ని తీసుకుంటున్నా. కండిషన్ చెక్ చేస్తున్నా ఇఫ్ కండిషన్ ని. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి అయిందనుకో, ప్రింట్ చేస్తున్నా ఏమనంటే ఏ ఈస్ గ్రేటర్ దెన్ బి అండ్ సి అని డిస్ప్లే చేస్తున్నా. ఎలిఫ్ స్టేట్మెంట్ లోకి వెళ్తా. ఎలిఫ్ స్టేట్మెంట్ లైక్ ఒకవేళ కనుక బి గ్రేటర్ దెన్ సి అయితే కనుక
దీన్ని నేను ప్రింట్ చేస్తున్నా. ఏమనంటే లైక్ B is greater than C అని. ఒకవేళ ఇవి టూ స్టేట్మెంట్స్ అనేవి ఫాల్స్ అయినాయి అనుకో ఎల్ స్టేట్మెంట్ లోకి వెళ్తాయి. దానికోసం నేను ఎల్ స్టేట్మెంట్ ని రాస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. ఏమనంటే దే ఆర్ నాట్ ఈక్వల్ అని. సో దీన్ని నేను ఎప్పుడైతే సేవ్ చేసి రన్ చేస్తానో ఇన్వాలిడ్ సింటాక్స్ రైట్ ఇక్కడ ఎల్. సో మిస్టేక్. ఇప్పుడు ఎప్పుడైతే నేను సేవ్ చేసి రన్ చేస్తానో నాకు ఇక్కడ ఎంటర్ ద నెంబర్ అని అడుగుతుంది. ఎంటర్ ద నెంబర్. ఏ అనే నెంబర్ 10 తీసుకుంటున్నా, బి అనే నెంబర్ 9 తీసుకుంటున్నా, సి 8 తీసుకున్నా. అంటే ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి అండ్ సి అని మనకు ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది డిస్ప్లే అయింది. ఒకవేళ కనుక మళ్ళీ నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తా, అంటే ఇఫ్ కండిషన్ అనేది మనకు డిస్ప్లే అయింది కదా. ఒకవేళ ఎలిఫ్ కండిషన్ అనేది డిస్ప్లే కావాలి. సో దానికోసం మనము ఇఫ్ కండిషన్ ని ఫాల్స్ చేయాలి. దానికోసం 6 బి అనేది 7 కదా తీసుకుంటున్నా, సి అనేది 5 గా తీసుకుంటున్నా. సో అప్పుడు నాకు బి ఈస్ గ్రేటర్ దెన్ సి అని, అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోయి ఎలిఫ్ కండిషన్ లకు వెళ్ళిపోయి బి ఈస్ గ్రేటర్ దెన్ సి అని డిస్ప్లే అయింది కదా. అంటే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ఈ ఎలిఫ్ అండ్ ఎల్స్ కండిషన్ అనేది ఎలిమినేట్ అయిపోతాయి. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఎలిఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఈ 2 కండిషన్స్ అనేవి ఫాల్స్ అయితే ఎల్ స్టేట్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. దానికి ఇప్పుడు ఎల్ స్టేట్మెంట్ అనేది వెళ్ళే వరకు అయితే చూపిస్తా. దానికోసం నేను మళ్ళీ సేవ్ చేసి రన్ చేస్తా. A is 5, B is 5, C is 5. అప్పుడు ఈ 3 ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఏ అనేది వేరియబుల్ లో 5 స్టోర్ చేసుకుంది, సెకండ్ ఇన్పుట్ 5, థర్డ్ సి ఇన్పుట్ 5. అంటే ఈ 3 ఇన్పుట్లు అనేవి ఫాల్స్. సో దే ఆర్ నాట్ ఈక్వల్ అని మనకు ఇక్కడ ఎల్ స్టేట్మెంట్ లోకి వెళ్ళిపోయాయి. అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోతే ఎలిఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోతే ఎల్ స్టేట్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. సో దిస్ గైస్ ఈ రోజు మనం ఈ వీడియోలో కంట్రోల్ స్టేట్మెంట్ లో ఇఫ్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది, ఇఫ్ ఎలిఫ్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎల్స్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు ప్రాపర్ గా మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్. We will see in the next video. Till then, bye bye.